Praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ అండి. హోప్ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. అనుదినము మీ అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. ప్రభు నా కోసం మరి ఒకసారి ఇచ్చినట్టు గొప్ప ధన్యత బట్టి ఆయన స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇచ్చినట్టు మంచి అవకాశం బట్టి వేలాది స్థుతులు, స్తోత్రం నా ప్రభా. ఈ సిలువు చాటు నన్ను మరుగుపరిచిన తండ్రి, మీ వాక్కున తండ్రి ప్రభా, నా నోట ఉంచిన రాజా తండ్రి, మిమ్మల్ని మహింపరిచే భాగ్యం అనుగ్రహించమని తిరిగి రానేయున్న యేసురాజు వారి దివ్యనామను బట్టి అతి మిక్కిలింత వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకా నిన్నాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతున్. దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతున్. దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడు వగు దేవా, ప్రభావము గలవాడా, మనసారా పొగడెదనీదు ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదనీదు ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతున్ ప్రతిదాని కొరకు నేను. క్రీస్తేసు నందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తేసే నందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకా నిన్నాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకా నిన్నాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నేటి వాక్య సందేశము మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనము నుంచి 40వ వచనము వరకు. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించసాగెను. హల్లెలూయా. ఇదంతా కూడా మీరు చదవండి, పెద్ద పాసేజ్ ఇది. అండ్ యోహాను సువార్తలో కూడా మరి ఈ అద్భుతం గురించే ఇక్కడ మనకి చెప్పబడింది, అది కూడా చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 14వ వచనము వరకు. ఇదంతా కూడా మీరు దయచేసి చదవండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలియా సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూచి బహుజనములు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి
అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనము ఈ 2 అధ్యాయ దట్ ఈజ్ యోహాను సువార్త 2 సువార్తల్లో కూడా మనం చూసినప్పుడు అండి, దిస్ ఈజ్ అ మిరకిల్ దట్ జీసస్ క్రైస్ట్ హెస్ డన్. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు వారు చేసినట్టు మనందరూ కూడా తెలుసు. అయితే ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి 7వ అద్భుత కార్యము 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ అద్భుతం గురించి మనం నేడు కొన్ని సంగతులు, ఇందులో ఉన్న మర్మములు మనం తెలుసుకోవాల్సినటువంటి, అందులో విశేషమైనటువంటి మనకి సందేశము ప్రభు మనకేమి ఇస్తున్నారు, అది మన జీవితంలో మనం ఎలా అన్వయించుకోవాలో మనం నేర్చుకుందాం తప్పకుండా. ఈ తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము. ఈ సముద్రము నిజానికి ఇది సముద్రమే కానీ ఉప్పు నీరు మట్టు కాదు, అది మంచినీరు. ఈ సముద్రం అంతా మంచినీరు. యాక్చువల్లీ ఇది ఒక మంచినీరు సరస్సు అని అంటారు. మేము హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మరి ఆ వాటర్ కూడా మేము టేస్ట్ చేసాము. గలిలయ సముద్రంకి, గలిలయ సముద్రం మీద ఫెర్రీలో కూడా మేము వెళ్ళాము. దేవుని యొక్క మహాకృప ద్వారా 2015లో ప్రధాన్ గారు నేను వెళ్ళి దర్శించామండి. అప్పుడు ఈ వాటర్ టేస్ట్ చేసాము. ఎందుకంటే అందరూ చెప్తారు ఇది సముద్రము కానీ ఆ నీళ్ళు మట్టుకు మంచి నీళ్ళు అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కొండ మీద ప్రసంగము. కొండ మీద ప్రసంగము యేసుక్రీస్తు వారు యాక్చువల్లీ 3 days కొనసాగించారు. కంటిన్యూస్గా 3 days కొండ మీద ప్రసంగము ప్రభు చేశారు. అనేక జనసమూహాలు వచ్చాయని మనం విన్నాము, మనం చదివాము కూడాను. అయితే ఈ కొండ అనేది ఎక్కడ అంటే జెరూసలేంకి బార్డరు అండ్ పక్కనే సిరియా దేశము. ఈ బార్డర్లో ఉన్నటువంటి హెర్మోను పర్వత రేంజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేంజెస్ ఆఫ్ హెర్మోన్ పర్వతం అనమాట. మౌంట్ హెర్మోన్. మనకి హిమాలయ పర్వతములు, శిఖరములు ఎలా ఉంటాయి, రేంజెస్ ఎలా ఉంటాయి, అలాగా ఇవన్నీ కూడా సినాయి పర్వతం కూడా రేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఈ మౌంట్ హెర్మోన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రేంజెస్ అనమాట. సో ఈ హెర్మోన్ పర్వతం మీద మరి ప్రభువారు ఈ 3 దినాలు కూడాను కొండ మీద ప్రసంగం చేసినట్టు మనం తెలుసుకుంటున్నామండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా, యాక్చువల్లీ యేసయ్య ఈ లోకంలో జీవించింది 33.5 సంవత్సరములు, 33.5 years. అండ్ పరిచర్య చేసింది 3.5 years మాత్రమే, 3.5 సంవత్సరములు మాత్రమే. 12 మంది శిష్యులను ఎంచుకొని వారితో కలిసి పరిచర్య చేశారు. యేసు దేవుని రాజ్యం గురించి జనుల మధ్య విస్తరిస్తూ పరలోక రాజ్య వైభవము విశిష్టతను గూర్చి చిన్న చిన్న ఉపమానముల రూపములో ప్రజలకు వివరిస్తూ మన జీవితంలో దేవుని రాజ్య ఆవశ్యకతను తెలియపరచుచు అనేకమైనటువంటి మెసేజెస్ మరి ప్రజల మధ్య ఇచ్చినట్టు మనం తెలుసుకుంటున్నాం. అంతేకాదు యేసయ్య అనేకమైన అద్భుతములు, ఆశ్చర్యకారములు, సూచక క్రియలు చేసినట్టు కూడా మనకి తెలుసండి. చక్కటి సందేశాలు, బోధలను చేస్తూ వారి జీవితాలను సక్రమంగా మంచి మార్గంలో నడిపిస్తున్నారని అనేకమంది తెలిసి మరి రోగులకు స్వస్థతలు, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుచున్న వారికి విడుదల, లేకపోతే మరి ప్రభు కూడా వెళితే కడుపు నిండా ఆహారం దొరుకుతుందని కొంతమంది, అద్భుతాలు చూడాలని కొంతమంది, సూచక్రియాలు చూడాలని కొంతమంది, మరి అనేక జన సమూహం క్రీస్తుని వెంబడిస్తున్నట్టు మనం చూస్తున్నామండి. హల్లెలూయా. ఇక్కడ కూడా మరి యేసు క్రీస్తు వారు తన శిష్యులతో కలిసి తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలు చూచి బహుజనులు ఆయనను వెంబడించరి. హల్లెలూయా. మరి యేసయ్య వారి ప్రసంగాలనండి, ఈ మెసేజెస్ దేవుని రాజ్యము, పరలోక రాజ్య వైభవం గురించి వివరిస్తూ దేవుని రాజ్యం గురించి మరి వివరిస్తున్నప్పుడు ఆయన ప్రసంగాలు సామాన్యునికి అర్థమయ్యే విధంగా అరమిక్ భాషలో మాట్లాడేవారు. అరమిక్ భాష అనేది ఇట్ ఈస్
కామన్ లాంగ్వేజ్ అనమాట. అక్కడ కామన్ పీపుల్కి, సామాన్య మానవునికి అర్థమయ్యేటువంటి భాష అది. ఒకవేళ జూయిష్ లాంగ్వేజ్లో మాట్లాడితే అర్థం కాదని యేసయ్య అరమిక్ భాషలో మాట్లాడేవారు, అందరికి కూడా అర్థం అవ్వాలని ఆయన భాష. ఎత్తైన ప్రదేశాలని ఎంచుకుని ఆయన అక్కడ నుంచుని లేకపోతే కూర్చుని సందేశాలు, సర్మన్స్ ఇస్తూ ఉండేవారు. ఎత్తైన ప్రాంతాలు, ప్రదేశాలు ఏంటంటే సర్మన్ ఆన్ ద మౌంటైన్ అండి. మరి దోణల్ని ఎంచుకున్నారు, ఆ దోణలో నుంచుని అక్కడి నుంచి తను వివరించారు సందేశము. అండ్ ఆఖరిగా యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడుతూ సిలువను వేదికగా చేసుకుని 7 అమూల్యమైన సందేశాలు సిలువపై ఆయన మనకి అందించినట్టు మనం గమనిస్తున్నామండి. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ కూడా మనం నేడు చూసినప్పుడు ఈ కొండను ఎంచుకున్నారు, అక్కడ కూర్చుని ఆయన సందేశం ఇస్తున్నారు. మరి యేసయ్య అనేక మంది ఎక్కడికి వెళ్తున్నా సరే యేసయ్య తన శిష్యులతో అనేక మంది వెంబడిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం చూసినప్పుడు యేసును చూసి ఆ ప్రాంతాల వారు అక్కడ రావడానికి, ఆ జనసమూహం అక్కడ రావడానికి ఒక విశేషమైన కారణం కూడా ఉన్నది. అదేంటంటే ఇంత జనసమూహము, ఎప్పుడూ లేనంత జనసమూహం ఏంటి అనగా పస్కా పండుగ కొన్ని రోజుల్లో జరగబోతూ ఉంది. ఆ పస్కా పండుగ జరిపించుకోవడానికి, మరి పస్కా పండుగ యూదులకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. అది పండుగల్లో చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి పండగ. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచానండి, చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచానండి, మరి యెరూషలేము అంతటి నుండి కూడా అనేక మంది జనులు వచ్చి సొలొమోను మహారాజు గారు నిర్మించినటువంటి ఆ యొక్క దేవాలయము, యెరూషలేము దేవాలయంలో వారి యొక్క అర్పణలు చెల్లించుకునేవారు, వారి మొక్కుబళ్ళు తీర్చుకునేవారు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకునేవారు, బలియాగములు సమర్పించుకునేవారు. సో దీనికోసము చుట్టుపక్కల నుండి అనేక మంది వస్తూ ఉండేవారు పస్కా పండుగ దగ్గర పడుతుందంటే. అలాగే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు అనేక మంది జనాలు వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి, శిష్యులను చూసి వాళ్ళు వెంబడించి ఆయన ఏం చెప్తారో, ఏ సూచక్రియ చేస్తారో విందాము, చూద్దామనే ఆశతో వస్తున్నట్టు మనం గమనిస్తున్నామండి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు ఈ 2 సువార్తల్లో మనం చూసినప్పుడు, దట్ ఈజ్ మార్కు సువార్తలో మనం చూసినప్పుడు కొంత వివరం మనకు అనుగ్రహింపబడింది. అదేంటంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనము, కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. హల్లెలూయా. సో ఇక్కడ జనసమూహాన్ని చూసినప్పుడు ప్రభువుకి వాళ్ళు ఎలా కనిపించారు అంటే కాపరి లేని గొర్రెల వలె కనిపించారంట. వారు ఎందుకు కనికరపడ్డారంట. నిజమే, కృపా కనికరం గల దేవుడు మన దేవాది దేవుడు. యేసయ్య కృప కనికరం గల దేవుడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి అని మనకు తెలుసు. కాపరి లేని గొర్రెల వలె ఈ యొక్క జనసమూహం కనిపించినప్పుడు వారి యందు కనికరింపడి దేవుని మాటలు వారికి అందించాలని, ఆ సందేశము వారికి అనుగ్రహించాలని వారికి అనేక సంగతులను బోధింపసాగెను. హల్లెలూయా. ప్రేమాస్వరూపుడు మన దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడు మన దేవుడు. అందును బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం. సో మనుషులను చూసినప్పుడు, ఈ జనసమూహాన్ని చూసినప్పుడు వారి జీవితాలు నిజంగా ఒక కాపరి లేని గొర్రెలు అంటే ఎట్లా ఉంటాయి, అడ్డదిడ్డంగా వారి యొక్క చక్కటి మార్గంలోని ఒక డిసిప్లిన్డ్గా అవి పోతూ ఉండు, మంద అటు ఇటు చెదిరిపోతూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా వెళ్తూ ఉంటాయి కదా కాపరి లేనటువంటి ఈ గొర్రెల మంద. మరి వీరిని చూసినప్పుడు అంటే ఇలాగా అటు ఇటు నడవడం కాదు కానీ వారి జీవితాలను చూస్తున్నారు ప్రభు. వారి హృదయ ఆంతరాలు తెలుసు వారి ప్రభువుకి చూస్తున్నప్పుడు. ఆ వ్యక్తిని చూస్తున్నట్టు వారి జీవితాలు ఎలా ఉన్నాయి, సక్రమంగా లేవు వారి జీవితాలు, వారి జీవన శైలి అనండి, వారి జీవితాలు అనండి అడ్డదిడ్డంగా ఉన్నాయి, ప్రభుకు దూరంగా ఉన్నాయి. సో వారిని బాగు చేయాలని ఆశ కలిగింది ప్రభువుకి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నిజంగా దేవాది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలందు జ్ఞాన సంపద, వివేక సంపద, బుద్ధి, తెలివి ఇవన్నీ కూడా గుప్తంలో ఉన్నవి. హల్లెలూయా, స్తోత్రాలు. సో ప్రభువారు ఈ కొండ మీద ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు
ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో ఆ మాటలు వింటున్నప్పుడు మరి వినేవారిలో కూడా తప్పక ఒక మార్పు వచ్చే ఉండాలి. నేనైతే అనుకుంటున్నాను దేవుని యొక్క ఈ యొక్క శ్రేష్టమైన మాటలు, జ్ఞాన సంపద, వివేక సంపద, మరి బుద్ధి, వివేకములు ఇవన్నీ కూడా గుప్తములే ఉన్నాయి. కాబట్టి ఆ మాటలు ఎప్పుడైతే విడుదల అవుతున్నాయో దేవుని నోట నుంచి, వినేవారికి తప్పకుండా కూడా హృదయాల్లో చక్కటి మార్పు వచ్చిందని నేనైతే నమ్ముచున్నాను. ఆ మాటల ద్వారా, మరి ఆ వాక్కు ద్వారా మనకి ఇవన్నీ కూడా మనకి కూడా బుద్ధి, జ్ఞానం, తెలివి కూడా అనుగ్రహింపబడతాయి. ప్రైజ్ ద లార్డ్. సో చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులు వినుగాక. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా వాక్యము విత్తబడుతూ ఉంటుంది, కానీ ఆత్మ చెప్పుతున్న సంగతులు వినాలంటే మరి చెవి గలవాడే వినగలగడు. సో మన చెవులు నిజంగా వాక్యము విత్తేటప్పుడు ఎట్లా ఉన్నాయి మనం గమనించుకోవాలి. ఆ వాక్కు మన హృదయాల్లోకి జొచ్చుకుపోయి ఒక క్రియ చేస్తుందా లేదా అని కూడా మనం గమనించుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మరి ఆసక్తితో ఈ జనసమూహం అంతా కూడా ఈ 3 days, థర్డ్ డే, నేను అనుకుంటున్నాను ఇది లాస్ట్ డే ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ యూ రీడ్ ద పాసేజ్, మనం ఈ పాసేజ్ చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుందండి. కాబట్టి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించను. కాబట్టి యేసు కన్నులు ఎత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగెను. అప్పటికే సాయంత్రం చీకటి పడుతుంది, ప్రొద్దుగుంకుతున్న వేళ అని ది అదర్ సువార్తలు మనం చూస్తున్నామండి. ప్రొద్దు కుంకు వేళ అంటే సాయంత్రం అయిపోతూ ఉంది. ఇది థర్డ్ డే ఉండొచ్చు. ఎందుకంటే ఈ 3 days కూడాను యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టే ఆ యొక్క సందేశము, ఆ బోధలు, వాళ్ళంతా నిద్రాహారాలు లేకుండా దైనందిన మరి కార్యక్రమాలు కూడా మరి ఎట్లా అలాగా నిలుపుకొని వాళ్ళంతా కూడా వింటున్నారు అని మనం తెలుసుకుంటున్నాము. అయితే మెసేజెస్ బోధ అంతా అయిపోయింది, ఆత్మీయ ఆహారం సమృద్ధిగా జనులందరికీ కూడాను. అండ్ అబవ్ ఆల్ ఇక్కడ 5,000 మంది పురుషులు అని చెప్పబడిందండి మన వాక్యంలో. 5,000 మంది పురుషులు ఒక్కరే వచ్చారా అంటే తప్పకుండా స్త్రీలు కూడా వస్తారు. స్త్రీలే కాదు, చిన్నపిల్లలు కూడా తప్పకుండా ఉంటారు. సో పురుషుల సంఖ్య, ఎందుకంటే యూదులు పురుషులకి అక్కడ ప్రాముఖ్యత, స్త్రీలకి ఆ కౌంట్ అక్కడ చెప్పబట్టలేదు, కానీ పురుషుల గురించే మనకి చాలా వివరంగా 5,000 మంది పురుషులు అంటే దానికి నేనైతే అనుకుంటాను ఈజీగా డబుల్ ద నంబర్ ఉండుంటారు స్త్రీలే అనుకుంటాను. అండ్ వాట్ అబౌట్ చిల్డ్రన్, ఇంకా పిల్లలు కూడాను, చిన్నపిల్లలు కూడా చాలా. సో కొంతమంది చెప్తారు కదా విశ్లేషకులు, 20,000 మంది జన సమూహము అక్కడ ఆ రోజు ఉన్నారు అని చెప్తారనమాట. ఆ కొండ మీద ప్రసంగము జరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు ఆ ప్రసంగం 20,000 మంది మరి జన సమూహం ఉన్నది అని అంటారు. అయితే సమృద్ధిగా ఆత్మీయాహారం పంచబడింది, అయిపోయింది, చీకటి పడుతుంది, ప్రొద్దు గుంకుచున్న సమయము. ప్రభువు కృపా కనికరం గల దేవుడు. మెసేజ్ అయిపోయింది కదా, సర్మన్ అయిపోయింది కదా, వాళ్ళు వెళ్ళిపోతారులే, వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారులే అనుకోవట్లేదు ఆయన. ఆత్మీయాహారం వారికి సమృద్ధిగా దొరికింది. వారికి శారీరక ఆహారం కూడా అనుగ్రహించాలి, తప్పకుండా వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలని ఆశతోటి శిష్యులను అడుగుతున్నారు. ఇక్కడ మనకి ప్రస్తావించబడిన శిష్యులు 2 మాత్రమే గురించి మనం వింటున్నామండి. ఒకరు ఫిలిప్పు, ఇంకొకరు ఆంద్రేయ గారు. ఫిలిప్ని అడుగుతున్నారు ప్రభు, ఆయన ఏమి చేయనున్నారో మనం చూసినప్పుడండి 6వ అధ్యాయము 6వ వచనములో యేసు ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. ఎవరిని పరీక్షించుటకు అంటే ఫిలిప్పుని పరీక్షించుటకు, వీరి భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. అయితే అడిగినప్పుడు ఫిలిప్ అంటాడు కదా, ఇక్కడ చుట్టుపక్కల ఎంతో దూరము, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలంటే రొట్టెలు తీసుకుని వస్తే అది 200 దేనారములు 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఇంత డబ్బు పెట్టి మనం కొని తీసుకొచ్చినా కూడాను ఈ 200 దేనారములు, దేనారము అంటే ₹1/2, 200 దేనారములు అంటే 100 రూపీస్ అనమాట, 100 రూపాయలు. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే మరి చాలా ఎక్కువ అమౌంట్ అని అర్థం చేసుకోవాలి మనం. ఒక్క దేనారము ఒక్క దినము వారి యొక్క ఆహారం కోసం సరిపోద్దంట యాక్చువల్లీ. మరి ఈ ఫుడ్ తీసుకొచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా మనం పంచిపెడితే సంతృప్తిగా వారు తినడానికి ఉండదు, అరకొరగా మాత్రమే.
సరిపోతుంది అని ఎస్టిమేషన్ లెక్కలు వేసి చెప్తా ఉన్నారు ఫిలిప్, డిసైపుల్ ఫిలిప్. అప్పుడు ప్రభువుకు తెలుసు ఏం చేయాలో ఆయనకు తెలుసు. కానీ మానవుని యొక్క మనస్తత్వం ఎలా ఉంది, ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది తెలుసుకోవడానికి అలాగ అడిగి వెంటనే అంటారు కదా, మరి మీ దగ్గర ఏమీ లేవా అని అడుగుతారు. మీ దగ్గర ఏమీ లేవా అనగానే ఆంధ్రయ్య గారు వెంటనే జనసమూహం మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ ఎవరి దగ్గరైనా ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగినప్పుడు అందులోండి ఒక చిన్న బిడ్డ, ఒక చిన్న బాలుడు, ఒక అబ్బాయి మనం చూసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనసమూహములను కూర్చుండబెట్టుడు అని చెప్పాను. హల్లెలూయా. సో వెళ్ళినప్పుడు ఆ చిన్న బిడ్డ గబుక్కుని వచ్చి, నా దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, మా అమ్మ నేను వస్తున్నప్పుడు నాకు మూట కట్టి ఆకలిస్తే తినమని నాకు ఇచ్చింది అని ఆ మూట తీసుకొచ్చి గబగబా ఇచ్చేస్తాడనమాట. ప్రైజ్ ద లార్డ్. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు, ఎవరు కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అంటే నేను తెచ్చుకున్నది నాకు కావాలి అనేటువంటి ఒక స్వార్థ దీంతో వాళ్ళ దగ్గర ఉన్నది ఎవరు కూడా బయటికి రివీల్ చేయలేదు, చెప్పలేదు. కానీ పసిబిడ్డ నిజంగాను ఈ చిన్న బిడ్డ తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు ప్రభువు సరే తీసిరండి అని అది తన చేతుల్లో తీసుకుని తర్వాత ప్రార్థించినట్టు ఒక అద్భుతం జరిగిపోయింది. ఇది అద్భుతము, 7వ అద్భుతము మనం యోహాను సువార్తలో మనం చూస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాసేజ్ అంతా మనం చదువుతున్నప్పుడు ఇందులో నుండి చాలా చక్కటి సందేశము. యాక్చువల్లీ మన చిన్న బిడ్డలు, మనం కూడా చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇది 5 రొట్టెలు 2 చిన్న చేపల గురించి, ఈ అద్భుతము గురించి మనం తెలుసుకుంటానే ఉన్నాం. మనకు బోధించారు చిన్నప్పుడు, మనం తెలుసుకుంటానే ఉన్నాం. అండ్ యాజ్ వి గ్రో, మన పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనం తెలుసుకుంటున్నాం. కానీ వెన్ ఎవర్ వి లిసన్ ఇట్ టు ఇట్, అందులో ఉండే ఒక సందేశం మనకి, ఒక లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుకోవచ్చు ఏంటి యేసుక్రీస్తు వారు మీ దగ్గర ఏముందా అని ఎందుకు అడుగుతున్నారు? ఆయన అద్భుతం చేయొచ్చు కదా. శూన్యము నుంచి సమస్తమును సృష్టించినటువంటి దేవాది దేవుడు ఎందుకు ఇలా అడిగారు? నిజమే, ఆయన శూన్యం నుండి సమస్తమును సృష్టించారు కదా. ఆయనకంటూ అసాధ్యమైన ఉందా? ఆయన ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తే తండ్రి అక్కడి నుండి పంపిస్తారు, అన్నీ కూడా వచ్చేస్తుంది, సర్ప్లస్ వచ్చేస్తుంది. కానీ దేనికోసం ఇలాగా మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగారు అనే ప్రశ్న మనకి రావచ్చు కదా, తప్పకుండా వస్తుంది. సో ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రియులు దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ ఆయన ఈ లోకములో ఒక మనుష్య కుమారునిగా వచ్చి ఉన్నారు. మనుష్య కుమారుడుగా మన మధ్య సంచరించారు. హీఈస్ 100% సన్ ఆఫ్ మ్యాన్ అండ్ హీఈస్ 100% సన్ ఆఫ్ గాడ్. 100% ఆయన దేవుని కుమారుడు అండ్ 100% ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకంలో సంచరించినట్టు మనకు తెలుస్తుంది. ప్రజల మధ్యలో ఆయన సంచరిస్తున్నప్పుడు మానవుని యొక్క స్వభావము ఏ విధముగా తీర్చిదిద్దాలి అనే ఆశ తప్పకుండా ఉంది. మానవుల మధ్యలో ఆయన జీవిస్తున్నారు, మానవుల మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. మానవుని యొక్క స్వభావం అనండి, వారి యొక్క లైఫ్ స్టైల్ అనండి, అవన్నీ కూడా ఏ విధంగా తీర్చిదిద్దాలి సరిగ్గా లేవు. అక్కడ కాపరి లేని గొర్రెల వలె ఉన్నారంట జనసమూహం. సో హృదయాంతరంగాలు తెలుసుకునే దేవుడు ఈ జీవితాలను సరిదిద్దాలని, మనుషుల యొక్క జీవితాలను సరిదిద్దాలని ఎప్పుడు కూడా ప్రజల్ని అడుగుతూ ఉంటారు. ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే మన దగ్గరని తీసుకుని అక్కడ మన యొక్క డిసిప్లిన్ అనండి, మన యొక్క విశ్వాసం అనండి, మన యొక్క విధేయత అనండి, మనం ఇచ్చేటువంటి ఆ నేచర్ అనండి, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది మానవుని యొక్క స్వభావం. ప్రైజ్ ద లార్డ్. మానవుని యొక్క యాటిట్యూడ్ అనండి, ద నేచర్ ఆఫ్ మ్యాన్ అనండి, స్వభావం అనండి, ద లెవెల్స్ అన్నీ కూడా ఎన్హాన్స్ అవ్వాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. అందుకని ఆ సమయంలో మన జీవితాలన్నీ కూడా దీవెనకరంగా, మన జీవిత పరిమాణాలనండి, ద లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ షుడ్ బి బ్లెస్డ్. అందుకని దీవెనకరంగా ఉండాలి, ఒక మార్పు రావాలి సరిగా లేకపోతే అని ప్రభువు ఇలా మనుషుల్ని అడుగుతారంట. ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు
వారి విశ్వాసాన్ని, వారి యొక్క విధేయతనండి, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉంటారు. అవి సరిచేయాలి అనేటువంటి ఎలా ఉన్నారు ప్రజలు, ఎలా సరిచేయాలి అనేది ఆలోచనలో ఉన్నట్టు మనం గమనించాలి తప్పకుండా. హల్లెలూయా. I praise thee, my Lord. Hallelujah. Glory to the mighty King. అండ్ ప్రభు అందుకనే ఈ విధంగా అడిగినట్టు మనం చూస్తున్నామండి. ఫిలిప్పు అండ్ ఈ పాసేజ్లోని యేసయ్య చేయాల్సిన అద్భుతము ఫైనల్లీ చేశారు. అద్భుతం జరిగింది. మరి అందరూ కూడా తృప్తిగా భుజించారు. భుజించిన తర్వాత మళ్ళీ 12 గంపలు మిగిలిపోయాయి ఆ రొట్టె ముక్కలను కూడా మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ యొక్క పాసేజ్ అంతా కూడా మనం చదివినప్పుడు తప్పకుండా చదవండి మీరు తర్వాత ప్లీజ్. చదివినప్పుడు మనకేంటంటే 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి పాసేజ్ అంతట్లో కూడా. వాట్ ఆర్ దీస్ 4 ఇంపార్టెంట్ పాసేజెస్ అంటే చిన్నపిల్లవాడు, బాలుడు, జనసమూహము, శిష్యులు, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు, అండ్ ఫైనలీ యేసుక్రీస్తు వారు. ఈ చిన్నపిల్లవాడు, ఈ బాలుడు, ఆ బిడ్డ జీవితంలో సెల్ఫ్లెస్నెస్, ఏమాత్రం కూడా సెల్ఫిష్నెస్ లేదు, సెల్ఫ్లెస్నెస్ మనం చూస్తాం చిన్న బిడ్డలోని. ఈ జన సమూహంలో మనం చూసినప్పుడు చక్కటి డిసిప్లిన్ చూస్తామండి, మనం విధేయత చూస్తాము. అది డిసిప్లిన్ ఈజ్ ఒబీడియన్స్ అనండి. సక్రమంగా వాళ్ళు చక్కగా విధేయత చూస్తున్నాం మనం ఇక్కడ. అండ్ శిష్యుల్లో చూస్తాం మనం ఫెయిత్ చూస్తాం, వారి విశ్వాసాన్ని చూస్తాం మనం. అండ్ యేసుక్రీస్తు వారు ఒక అద్భుతాన్ని చేశారు, ఒక మిరకల్. హీ హ్యాస్ డన్ అ మిరకల్. ప్రైజ్ ద లార్డ్. సో ఈ మరి జనసమూహాలు ఇంచుమించు 20,000 మంది ఉన్నారు కదా. చిన్న బిడ్డ దగ్గర ఉన్నది ఎన్ని ఇచ్చాడు? 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. ఈ పసిబిడ్డ గురించి మనం తీసుకుంటే ఆ బిడ్డ మనస్తత్వం ఎలా ఉందంటే ఇట్ ఈస్ సో ప్యూర్, ఈ సో ఇన్నోసెంట్. అండ్ ఏంటంటే హీ హ్యాస్ ద యాటిట్యూడ్ ఆఫ్ షేరింగ్ విత్ అదర్స్. ఒక షేరింగ్ నేచర్ ఉంది, ఒక సెల్ఫ్లెస్నెస్ ఆ స్వభావం ఉన్నది. అందుకనే ప్రభు చిన్న బిడ్డలను నా దగ్గరికి రానియండి, వారిని ఆటంకపరచవద్దు. ఈ చిన్న బిడ్డలు వంటి మనస్తత్వం మీకు కావాలి, పరలోక రాజ్యంలోకి రావాలంటే చిన్న బిడ్డల మనస్తత్వం ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. అందులో ప్రవేశించాలంటే మన హృదయాలు ఆ విధంగా ఉండాలి. నిజంగా ఎంత సెల్ఫ్లెస్నెస్ చూడండి ఇక్కడ, ఎంత సెల్ఫ్లెస్నెస్. ఈ బిడ్డ వెంటనే తీసుకొచ్చి ఇచ్చేసాడు. నా దగ్గర ఎన్ని ఉన్నాయని వెంటనే ఆ మూట విప్పి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. యాక్చువల్లీ వీ కాంట్ సే హీ హాజ్ సాక్రిఫైస్ అన్న మాట మనం అనలేము. ఎందుకంటే ఈ పసిబిడ్డకి సాక్రిఫైస్ అనే మాటకి అర్థం కూడా తెలియనిటి వయసు ఆ చిన్న బిడ్డకి. ఎంత నిజంగా ఈ బిడ్డ గురించి మనం చదువుతున్నప్పుడు ఈ బిడ్డ వెనకాతల తన తల్లిని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి తప్పకుండా. ఆ చిన్న బిడ్డ యొక్క మదర్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డని పంపించింది. ఆమె ఎందుకు రాలేకపోయింది, ఆమె గురించి ఇక్కడ అసలు ప్రస్తావించబడలేదు. కానీ ఈ బిడ్డ యొక్క తల్లిని కూడా మనం జ్ఞాపం చేసుకుందాం. ఆ బిడ్డ మరి పక్కింటి వాళ్ళు వెళ్తున్నారో, ఎదురింటి వాళ్ళు వెళ్తున్నారో, యేసయ్య వచ్చారు, అక్కడ సర్మన్ చెప్తున్నారు, బోధ చేస్తున్నారంటే నేను వెళ్తానన్నప్పుడు ఈ బాలుని కూడా వాళ్ళు కూడా పంపించుంటుంది. చక్కగా ఆహారం అంతా మూటగట్టి ఈ 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు మూటగట్టి ఇచ్చి పంపించింది. ప్రైజ్ ద లార్డ్. మరి అంటే దేవుని యొక్క వాక్యము వినడానికి ఆసక్తి కలిగిన తల్లిదండ్రులు ఇంటి దగ్గర నిజంగా బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు మనం జ్ఞాపం చేసుకుందాము. దేవుని యొక్క వాక్కు వినడానికి వాళ్ళు ప్రోత్సాహం చూపిస్తున్నారా, ఇష్టం చూపిస్తున్నారా? వాళ్ళ బిడ్డల్ని అలా తయారు చేసి గబగబా మరి సండే స్కూల్ కోసం ఎర్లీ మార్నింగ్స్ జరుగుతూ ఉంటాయి. నిజంగా 7:30 అంటే 7:30కి, 8 o'clock అంటే 8 o'clockకి పంపించే పేరెంట్స్ నేను చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఐ ప్రేజ్ లార్డ్ అండ్ అప్రిషియేట్ దెమ్. అంత చిన్న బిడ్డల్ని ఆ టైంలో లేపి వాళ్ళని డ్రెస్అప్ చేసి పంపిస్తారు. నిజంగా దేవుని వాక్యము వినాలి, నా బిడ్డలు ఆ మార్గంలో పెంచబడాలి అని. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞాన సంపద, వివేక సంపద ఇవన్నీ కూడా దేవుని మాటలు. నిజంగా ఇంత జన సమూహం ఈ 3 రోజులు అలా ఉన్నారంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడు అని. దట్ ఈస్ మత్తయి సువార్త 4:4లోని 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం కదండి. నిజమే,
వారు అంతగా నిజంగాను మెస్మరైజ్ అయిపోయి ఆ 3 రోజులు ఆ సర్మన్ ఆన్ ద మౌంట్ అలా వింటున్నారంటే ఆ దేవుని యొక్క మాటల్లో నిజంగాను ఎంత అది జుంటె తేనె ధారల కన్నా మధురమైనది దేవుని యొక్క వాక్కు కదా. నిజంగానే అదే అనుభవించుంటారేమో ఆ రోజుల్లో వాళ్ళు అని అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. సో ఈ తల్లి మనము కూడా మన బిడ్డల్ని సండే స్కూల్కి పంపించాలన్నా ఇంటి దగ్గర ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటి దగ్గర మనకి ఒక 70% పేరెంట్స్ ఇస్తే అలాంటి ఉద్యమం వారికి నేర్పిస్తే ఒక 30% సండే స్కూల్ టీచర్స్ అక్కడ వారిని మోల్డ్ చేయడానికి అవకాశం ఉన్నది. మన బిడ్డలు చక్కటి మార్గంలో దేవుని యొక్క భయభక్తుల్లోనండి ఆ యొక్క జ్ఞాన సంపద వివేక సంపద అక్కడ పొందుతూ వారు ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా పచ్చటి ఒలియో మొక్కల వల్ల ఎదిగేందుకు చాలా ఆస్కారం ఉన్నదని నేనైతే నమ్ముతున్నాను. ఈ తల్లిని కూడా మనం తప్పకుండా ప్రశంసిద్దామండి. హల్లెలూయా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ద జనసమూహము, ద క్రౌడ్. ఇక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ వీరు ప్రభు అంటారు కదా, ఆయన అద్భుతం చేసే ముందు ప్రజలు పరీక్షిస్తున్నారు. నిజంగానే కానాని వివాహంలో మరి ఫస్ట్ అద్భుతం అక్కడ మిరకల్ జరిగింది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు అక్కడ ఉన్న పరిచారకులు ఏం చెప్తారంటే అక్కడ నీరు పట్టబడి మరి కాళ్ళు కొడుకోవడానికి యాక్చువల్లీ ఆ బాణలన్నీ కూడా అంచుల మట్టుకు నీరు నింపమని చెప్పారు వారికి. వారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఏంటని కూడా ప్రశ్నించలేదు. చెప్పింది చక్కగా విధేయతతో విన్నారు, అంచుల మట్టుకు నింపారు. ఇందులో ముంచి తీసుకుని వెళ్ళి మీరు ప్రధాన యాజకునికి చూపించండి, అక్కడ విందు ప్రధానికి చూపించండి వెళ్ళి అన్నప్పుడు వారు అందులో ముంచి తీసుకుని వెళ్ళి మరి వేరే బ్యారెల్స్లో ముంచి తీసుకుని వెళ్ళి అక్కడ చూపించినప్పుడు ఈ దారిలోనే ఒక అద్భుతం జరిగిపోయింది. వీరు ఏంటి ఎందుకు నీళ్లు నింపమన్నారు, నీళ్ళు ఇందులో ముంచి తీసుకెళ్తాం నీళ్ళే, కానీ వాళ్ళు పట్టుకుని వెళ్తారంటే మధ్యలోనే అది ద్రాక్షారసంగా మారిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నిజంగా ఎంత ఔన్నత్యంగా ఉంటాయి, నిజంగా మనం ఊహకు అందవు కదా. సో అంటే ఇక్కడ వాళ్ళ విధేయతని ఇక్కడ టెస్ట్ చేశారు. మనుషుల యొక్క విధేయత కావాలి, మనుషుల యొక్క ఫెయిత్ కావాలి, మనుషుల యొక్క యాటిట్యూడ్ అదే షార్పన్ చేస్తున్నారు, షేప్ చేస్తున్నారు ప్రభు. హల్లెలూయా. సో ఈ మనకి రక్షణ అనేది క్రీస్తు యేసు రక్తం ద్వారా మనం పొంది ఉన్నాము. కానీ మన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మన జీవితాల్లో ఈ గుణగుణాలన్నీ కూడా సక్రమంగా చక్కటి లెవెల్స్లో ఉంటేనే మనం వెళ్ళగలం కదా. అందుకనే ప్రభు ఒక మనుష్య కుమారుడు ఈ లోకంలో సంచరించినప్పుడు ప్రజల మధ్యలో వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా వారి మధ్యలో వాళ్ళు ఎలాగున్నారు అనే దానికోసం ఈ విధంగా టెస్ట్ చేస్తున్నట్టు. ఆయన చేసే అద్భుతాలు తప్పకుండా చేశారు, కానీ ప్రజల్ని చక్కటి మార్గంలో మనం చూసినప్పుడు ప్రియులారా ఈ సందేశంలోని దట్ ఈస్ మార్కు సువార్త, అది కూడా చదివాం కదా మనం. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము దట్ ఈస్ 39. అక్కడ బాగా పచ్చిక ఉన్నది. ఆ పచ్చిక మీద భోజనానికి ఇంకా అద్భుతం జరగలేదు, కానీ ప్రభు అప్పుడే అంటున్నారు కదా 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా, హల్లెలూయా, వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండరి. గ్లోరీ టు ద మైటీ కింగ్. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో అద్భుతం జరగకముందు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క క్రౌడ్ని, జనసమూహాల్ని చక్కగా ఆర్డర్లీగా డిసిప్లిన్డ్గా పంక్తులుగా 100 మంది మరి 50 మంది పంక్తులుగా కూర్చొన్నప్పుడు శిష్యులు ఉన్నది 12 మంది. ఈ శిష్యులందరూ వెళ్ళి ఈ క్రౌడ్ని 20,000 మంది జనసమూహాన్ని కూర్చోబెట్టగలరా? నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది జరగదు. కానీ శిష్యులు వెళ్ళి కూర్చోబెట్టలేదు, కానీ వీళ్ళంతటి వీళ్ళే కూర్చుండిపోయారంట. అంటే కాపరి లేని గొర్రెలు వలె వాళ్ళు వచ్చేటప్పుడు ఉన్నారు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు, విశేషమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు వాళ్ళు విన్నారో వారి జీవితాల్లో నిజంగా మార్పు వచ్చేసింది. వారి జీవితాలు చక్కగా నిజంగా ఆర్డర్లీగా మరి డిసిప్లిన్డ్గా ఎంతో వినయంతో విధేయతతో సక్రమంగా చక్కగాను మనకు కనబడుతూ ఉంది. వాళ్ళు చక్కగా వాళ్ళందరి వాళ్ళే కూర్చుండిపోయారు. ప్రైజ్ ద లార్డ్. సో జీవితాలని సరిచేసేటువంటి దేవుని యొక్క మాటలు,
వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ని మార్చేటువంటి చక్కటి విధానంలో మార్చేటువంటి దేవుని మాటలు. వాళ్ళంతటి వాళ్ళు అలా కూర్చున్నప్పుడు అప్పుడు వాళ్ళని చూసి, వాళ్ళ క్రమం చూసి, అక్కడ డిసిప్లిన్ చూసి ప్రభు అప్పుడు దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ ద మిరకల్. గ్లోరీ టు ద మైటీ కింగ్. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చాలా విషయాల్లో మనం ఒక్కొక్కప్పుడు వెనకబడిపోతూ ఉంటాము, సొమ్మసిల్లిపోతూ ఉంటాము. బాధ అనండి, వేదన అండి, సమస్య అనండి, రోదన అండి, ఏదైనా సరే వీటి వలన ఎంతో అలసిపోయి మనం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థిస్తూ మనం అంటాం కదా, ఇంకా ఏం జరగబోయినట్టు, ప్రభువా నేను ఇంతగా ప్రార్థిస్తున్నానే, నువ్వు వింటున్నావు కదా, నాకెందుకు జవాబు ఇవ్వలేదు, నా ప్రార్థన నువ్వు ఆలకించలేదా అని ప్రభువునే మనం వి కీప్ ఆన్ క్వశ్చనింగ్ హిమ్, ఇజంట్ ఇట్? అంటే ప్రభు హీస్ వెయిటింగ్. ఒక డిసిప్లినరీ లైఫ్, క్రమబద్ధకమైన జీవితం మనకు కావాలి. మన జీవితాలు క్రమబద్ధంగా ఉండకుండా మనం ఏదో ప్రార్థన చేస్తాం, నోటితోటి ఆ పెదవులు ప్రార్థన చేసేసి నువ్వెందుకు చేయలేదు అని ప్రభువుని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ప్రభు హీస్ వెయిటింగ్. డిసిప్లిన్ అనేది నీ జీవితంలో వచ్చిందా? క్రమబద్ధమైన జీవితం నీ జీవితంలో ఉందా? సరి చేసుకున్నావా నీ జీవిత విధానం అని చూస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో, ప్రభువుకి ఇష్టం లేని విడిచిపెడతావో, ఆయన మార్గంలో నడుచుటకు నువ్వు నేర్చుకుంటావో, అప్పుడు హీ విల్ డూ ద మిరకల్. ప్రైజ్ ద లార్డ్. సో దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ హియర్. అండ్ ఈ యొక్క పాసేజ్ బట్టి మనము నేర్చుకోవాల్సినవి, మన జీవితంలో మనం సరి చేసుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయి చూసారా? సో లెట్ us లెర్న్, లెట్ us ఇంప్లిమెంట్. హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్కును మనం ఎక్కించుకున్నప్పుడు అవి అనుదినము మనకి జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. నెమరు వేసుకుంటారంట కదా, నెమరు వేసుకుంటున్నప్పుడు ఆ విధంగా నేను నడుచుకోవాలి అనేటువంటి ఆలోచన, బుద్ధి, జ్ఞానం మనకి తప్పకుండా వస్తుంది. సో యేసుకి, ప్రభువుకి ఇష్టమైన జీవితాలుగా మన జీవితాన్ని మనం మోల్డ్ చేసుకోవడానికి ఇట్స్ రియలీ సచ్ ఎ బ్యూటిఫుల్ వే ఫర్ అస్ వెన్ వీ లిసన్ టు హిస్ వర్డ్. హల్లెలూయా. సో ప్రభు ఎప్పుడైతే వీరు చక్కటి పంక్తులుగా డిసిప్లిన్డ్గా క్రమబద్ధంగా కూర్చున్నారో అప్పుడు 5 అవిల రొట్టెలను 2 చిన్న చేపలను పట్టుకుని ఆకాశం వైపు చేతులెత్తి ఆయన ప్రార్థించారంట. మరి తండ్రికి విన్నమించుకుంటారు. మనం యేసు నామంలో తండ్రిని వేడుకుంటూ ఉంటాం, మరి అలాగే వేడుకుంటారు. ప్రార్థించినప్పుడు ఆ రొట్టెని విరిచారు, ముక్కలు చేశారు, రొట్టెని విరిచారు. ప్రభు ఎప్పుడు కూడా విరిచినప్పుడు ఇట్ మల్టిప్లైస్ అనమాట. అది విరుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అది రొట్టెలాగే ఉంటుంది, మల్టిప్లై కాదు. కానీ ఎప్పుడైతే విరిచినప్పుడు అది మల్టిప్లికేషన్ జరుగుతుంది, స్టార్టింగ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము ఆయన చేతుల్లో మనం పెట్టినప్పుడు ఇట్ స్టార్ట్స్ మల్టిప్లయింగ్. దేవుని చేతిలో పెట్టినప్పుడు, ఆయన విరిచినప్పుడు అది మల్టిప్లై అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి ఇంత జీతం వస్తుంది, మనం ఏమి తైది ఇచ్చేస్తే ఎట్లాగా అనుకుంటే కాదు, మనం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తారు అనేక రెట్లుగా. ఆశీర్వచనము ఎన్నో విధాలుగా మన ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది మనకు తప్పకుండా. మన జీవితాలను మనం సరిదిద్దుకుని ఆయన చేతుల్లో మన భారమంతా కూడా ఆయన మీద వేసి మనం చూస్తున్నప్పుడు తప్పకుండా ప్రభు ఆయన ప్రియ కుమారునే మనకి అనుగ్రహించున్నారు కదా మన రక్షణ కోసం. మన అవసరతలన్నీ ఆయనకు తెలియదా? మనకన్నా ముందు తెలుసు. మనం ఊహించిన దానికన్నాను, మనం అనుకున్న దానికంటేను, ఎదురు చూసిన దానికంటేను ఎక్కువగా మనకి అనుగ్రహించే ప్రభు. సర్ప్లస్ ఇన్ హిస్ హ్యాండ్స్. సమృద్ధి జీవాహారము, సమృద్ధి జీవం ఇచ్చే ప్రభు, సమృద్ధి జీవాహారం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గొర్రెలకు మంచి కాపరి. హల్లెలూయా. గొర్రెలు దారి తప్పిపోయి కాపరి లేని గొర్రెల వల్ల ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు సరిచేయడానికి వచ్చారు. హల్లెలూయా. మన జీవితాలు నేడు ఆయన ఎదుట మనం పెట్టేద్దాం. రెక్టిఫై మీ లార్డ్, నన్ను కావ్ మీ లార్డ్, చెక్కండి, నన్ను సరిచేయండి, సరి అయిన పాత్రగా నన్ను మోల్డ్ చేయండి. షల్ వి ఆస్క్. సో ఎప్పుడైతే అద్భుతం ప్రార్థించారో అప్పుడు కూడా మరి ఆ బొట్టులో ఆ ముక్కలు చేసి ఇచ్చారు. అండ్ శిష్యులకి ఏం చెప్తున్నారు? మీరు స్టార్ట్ చేయండి, వడ్డించేయండి, వీళ్ళందరూ కూడా భోజనం వడ్డించేయండి అన్నారు. నిజంగా శిష్యులు కూడా ద ఫెయిత్ ఆఫ్ ది డిసైపుల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. వారి ఫెయిత్ ఏంటంటే, ఏంటి ఈ గంపలో ఇవే అన్నీ ఉన్నాయి, ఇంతమందికి 20,000 మందికి మనం 5,000 మంది పురుషులని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా చదువుతున్నాము. కానీ ఎస్టిమేటెడ్ ఈజ్ 20,000 అని అంటారు. సో అంతమంది మరి ఎట్లా పెడతాము అనే ప్రశ్న వేయలేదు. అనేకమైన అద్భుతాలు చూశారు, ప్రభు యొక్క అద్భుతాలు. సో వాళ్ళలో ఆ ఫెయిత్ ఇంతో అంతో లేకపోలేదు. ఆ ఫెయిత్ తోటే వాళ్ళ గంపలు తీసుకెళ్ళి వడ్డిస్తున్నప్పుడు ఇట్ హ్యాస్ స్టార్టెడ్
మల్టిప్లైయింగ్ ఎక్కడ కూడా కొరత లేకుండా అది మల్టిప్లై అయిపోతుంది. ఉన్నది డబుల్ అలాగా అయిపోయి గంపల నిండా అయిపోయి ఆ చేపలనండి, ఆ రొట్టె ముక్కలనండి అందరికీ కూడాను వడ్డించిన తర్వాత తృప్తిగా తిన్నారంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 200 దేనారములు పెట్టి కొన్ని తీసుకొస్తే రొట్టెలు తృప్తిగా మేము వడ్డించలేము, చాలవు అని చెప్పిన ఫిలిప్పు వీళ్ళంతా ఆశ్చర్యపోయి ఉంటారు కదా. నిజంగాను దేవుని మహింపరిచి ఉంటారు తప్పకుండా. జనసమూహం కూడా ఆశ్చర్యపోయి ఉంటుంది కదా. సో సంతృప్తిగా తిన్న తర్వాత ప్రభు అడుగుతున్నారు, ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఇంకా ఏమన్నా మిగిలాయా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు చేసిన అద్భుతం చేశారు ఆయన. ప్రభు అడుగుతున్నారు, అందరూ తిన్నారా? అందరికీ సరిపోయిందా అంటే అందరూ తిన్నారు, సంతృప్తిగా తిన్నారు. అండ్ ఇంకా ఏమన్నా మిగిలాయంటే 12 గంపలు ఇంకా రొట్టె ముక్కలు ఇవన్నీ ఎత్తారంట, పోగు చేశారంట. సో అందరూ భోంచేస్తారు, మిగిలిపోతే పోనీ అక్కడ వదిలేయండి అని అంటం లేదు ప్రభు. అవన్నీ కూడా మళ్ళా చక్కగా గంపల్లో నింపండి, మిగిలినవన్నీ కూడా మీరు ఎత్తి సరిచేయండి. 12 గంపలు వాళ్ళు సిద్ధపరిచారంట. మరి ఈ 12 గంపలు దేనికోసం? ప్రియులారా, వాక్యము ఇక్కడ సమృద్ధిగా, రొట్టె అంటే వాక్యము. అండ్ ఇక్కడ చేప అన్నదానికి ఒక సూచన ఏంటంటే యాక్చువల్లీ క్రైస్తత్వానికి సూచన. పురాతన కాలంలో మరి ఆది అపోస్తలులు వాళ్ళందరూ కూడా మార్టైర్స్గా చనిపోయారు. దేవుని కోసం హతసాక్షులుగా మరి సువార్తని పంచుతూ వారు హతసాక్షులుగా చనిపోయారు. సో క్రైస్తవ్యులు, క్రీస్తు బిడ్డలు, క్రైస్తవులు అంత్యోక అక్కడ సంఘంలో అక్కడ ఫస్ట్ క్రైస్తవులు అనబడి ఉన్నారు కదా. సో క్రైస్తవులు అని చెప్పుకుంటే రోమా సైనికులు ఎక్కడ చంపేస్తారో, ఈ ప్రభుత్వాలు వీళ్ళని బతకనివ్వరని చాలా సీక్రెట్గా వీళ్ళు ఏం చేసేవారంటే, ఇద్దరు క్రైస్తవులు కానీ నలుగురు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్నా కలవాలన్నా సరే ఆ కొండల మీదనండి ఎక్కడైనా సరే వాళ్ళ చేతి మీద కానీ ఒక బొమ్మ వేసుకునేవారంట. ఫిష్, చేప బొమ్మ వేసుకునేవారంట. ఆ కొండల మీద కానీ ఒక బొగ్గుతో రాసేవారు, చేప బొమ్మ వేసేవారు. లేకపోతే వాళ్ళ చేతుల మీద అలాగా చేప బొమ్మ చూపిస్తే ఎస్ ఐఎమ్ అ క్రిస్టియన్, నేను ఒక క్రైస్తవుని అని ఎదుటి వాళ్ళు కూడా తెలుసుకున్నప్పుడు వాళ్ళు రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవారంట. ప్రైజ్ ద లార్డ్. సో చేపకి అర్థం ఇది. అండ్ రొట్టెలు దేవుని యొక్క వాక్యము. సో ఈ 12 గంపలు మరి రొట్టె ముక్కలు మిగిలిపోయి, ఇవన్నీ కూడా చేపలు, ఇవన్నీ కూడాను 12 గంపలు మిగిలాయి. ఇవన్నీ ఎందుకంటే రాలేకపోయిన వాళ్ళ కోసము, ఇంకా స్టోర్లో ఉన్నది ఈ వాక్యము. ప్రైజ్ ద లార్డ్. నిజమే, రివైవల్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. అక్కడ అటెండ్ అయిన వాళ్ళు సమృద్ధిగా ఆహారము, మరి స్పిరిచువల్ ఫుడ్ దొరుకుతుంది. రాలేకపోయిన వాళ్ళ కోసం కూడా ఇట్ ఈస్ స్టిల్ ఇన్ స్టోర్. దేవుని వాక్యం ఇట్ ఈస్ సర్ప్లస్, అది ఉన్నది, ఎంతమందికైనా సరే సరిపోతుంది, ఇంకా మిగిలి ఉన్నది. సో ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వినవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మారవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కోసం ఈ 12 గంపలు అలా ఉన్నాయి. హల్లెలూయా, గ్లోరీ టు ద మైటీ కింగ్. ఈ సత్య సువార్త నిజంగాను ఈ 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు, మరి 5 కాంటినెంట్స్ కూడా వెళ్ళిపోయింది దేవుని యొక్క సువార్త. దేవుని యొక్క సువార్త 5 కాంటినెంట్స్, 5 ఖండాలకి కూడా ప్రపంచంలో ఉంటే 5 ఖండాలు కూడాను వ్యాప్తి చెందింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన నుండి పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క వాక్యము, దేవుని వాక్యము ఈ 5 ఖండాలకి వ్యాప్తి చెందింది. ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా దేవుని వాక్యం తెలియని స్థలాలకు కూడా ఈ రోజుల్లో ర్యాంపెంట్గా వెళ్ళిపోతుంది. దైవ సేవకులు, యవ్వన బిడ్డలు నిజంగా వాళ్ళ గృహాలు విడిచి, వాళ్ళ కుటుంబాలను విడిచి, నడుము బిగించుకుని ఎంత దేవుని పరిచర్య కోసం వాళ్ళు ఎంత కష్టపడి నిజంగా సాక్రిఫైస్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎంతమంది హతసాక్షులుగా చనిపోతున్నారు. హల్లెలూయా. నిజంగా మన భారం ఎంత ఉన్నది, మన బాధ్యత ఎంత ఉంది. వీరి కోసం మనం అనుదినం ప్రార్థిస్తున్నామా? తప్పకుండా ప్రార్థించాలి. మనం నిజంగా మన కుటుంబ సభ్యుల కోసం ఎలా ప్రార్థించుకుంటామో వీరందరి కోసం కూడా ముఖ్యంగా ముందు మనం ప్రార్థించాలి. సేవకుల కోసము. నిజమైన సేవకుడు ఎంత గొప్ప ధన్యత. పర్వతముల మీద వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నామంట. హల్లెలూయా, గ్లోరీ టు ద మైటీ కింగ్. సో దేవాది దేవుడు ఈ దినం మనకు అందించిన యొక్క వాక్యమును బట్టి మనలో మనం ఏం సరి చేసుకోవాలి, మనలో మనం ఎలా సరి చేసుకోవాలి, మనం ఒక్కసారి ఆలోచించుకుందామండి. ఈ చిన్న వాక్యమును దేవుడు మనకి ఆశీర్వదించి మనకి అనుగ్రహించినందుకు ఆయన స్తుతిద్దాము. అనేక మంది మరి రక్షింపబడుటకు కృప చూపించే గొప్ప ప్రభు మన ప్రభు.
అందుని బట్టి స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. దేవాది దేవా నీకే వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు. రక్షణ తండ్రి ప్రభా మీరు ఉచితంగా ఇచ్చిన్నారు. ఈ రక్షణ భాగ్యం ఏ ఒక్కరు కూడా కోల్పోకుండా నా రాజా తండ్రి ప్రభా ప్రతి బిడ్డ కూడా పొందగలిగిన నా రాజా నీకు సహాయం దయచేసి ఆకర్షించుకోమని వేడుకుంటున్నాం. సేవకులు తండ్రి ప్రభా నాయన ప్రపంచ నలుమూల తండ్రి ప్రభా నాయన ఈ భూలోకం అంతా కూడా వెళ్తున్నారు నా రాజా, సహాయం దయచేయండి తండ్రి. అలా నాడు భూలోకం తండ్రి ప్రభా నాయన తల క్రిందలు చేశారు అపోస్తులు నా ప్రభా రాజా నీ వాక్యాన్ని విత్తిన తండ్రి దేవా. గ్లోరీ టు ద మైటీ హల్లెలూయా. ఐ కౌశబ్రవసి కుమారి గ్లోరీ షరబాసి తరబతి రబాసి. థ్యాంక్ యూ లార్డ్. ఓ ప్రభా తండ్రి బిడ్డకు తోడుగా నడిపించండి. మా గృహాల్లో మా సంఘాల్లో మా యొక్క మరి బంధుమిత్రులు అందరూ కూడా మీరు ఒక్కసారి రాత్రికాల సమయం జ్ఞాపం చేసుకుని పరిచర్య జరుగుతున్న స్థలాల్లో మీ యొక్క సన్నిధి మెండుగా ఉంచమని వేడుకుంటున్నాను. ఓ దేవాది దేవా ప్రతి బిడ్డ కూడా రక్షణ భాగ్యం పొందగలిగిన నాయన తండ్రి ప్రభు మా సంఘాలు EFGM సంఘాన్ని ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకున్నా తండ్రి ప్రభు. ఇక్కడ మేము వెళ్తున్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘాన్ని కూడా ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకో. ఓ తండ్రి మా సంఘాలను బహుగా ఆశీర్వించండి. ఇంకను అనేక మంది బిడ్డలు ఉన్నారు నా ప్రభు, అందరూ కూడా జ్ఞాపం చేసుకుని మీ ఆత్మ వర్షము కుమ్మరించి ప్రత్యేకంగా కూడా నీకు బిడ్డలుగా ముద్రించుకుని రక్షణ భాగ్యం పొందండి. నిత్య రాజ్యములు తండ్రి మీతో పాడుతండి ప్రభు. మేము ఆనందిస్తూ నిన్ను స్తుతించగల ధన్యత అందరికీ అనుగ్రహించమని తిరిగి రానయ్యున్న యేసు రాజు వారి దివ్య నామను బట్టి అతి మిక్కిలింతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా.